వెంకటేశ్వర స్వామి ప్రతిరోజు 3 రూపాల్లో కనిపిస్తాడని మీకు తెలుసా? ఆగమ శాస్త్ర సూత్రాల ప్రకారం ఉదయాన్నే వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే భక్తులకు చిన్న పిల్లవాడిలా దర్శనమిస్తాడంట. అలాగే మధ్యాహ్న సమయంలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే భక్తులకు యుక్త వయసుకు చేరుకోబోయే మనిషిలా కనిపిస్తాడంట. అలాగే సాయంత్ర సమయంలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే భక్తులకు వృద్ధాప్యానికి చేరువుగా ఉన్న వ్యక్తిలా వెంకటేశ్వర స్వామిని దర్శనమిస్తాడని ఆగమ శాస్త్రం చెబుతోంది. ఉదయం పూట వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న భక్తులకు దీర్ఘాయువుతో పాటు ఉత్తమ విద్య ప్రాప్తించేటట్లుగా దీవించబడతారని, అలాగే మధ్యాహ్న సమయంలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే భక్తులకు దృఢమైన శరీరము, గొప్ప ప్రకాశము, అపారమైన సంపదతో ఆశీర్వదించబడతారని, అలాగే సాయంత్ర సమయంలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే భక్తులకు అపారమైన జ్ఞానం, మానసిక ప్రశాంతతతో పాటు మోక్ష ప్రాప్తి లభిస్తుందని తిరుమల ఆగమ శాస్త్రం ద్వారా చెప్పబడిందని తిరుమల తిరుపతి ప్రధాన అర్చకులైన రమణ దీక్షితులు గారు తెలియజేయడం జరిగింది. అయితే ప్రాపంచిక వ్యవహారాల్లో అనుక్షణం నిమగ్నమై స్వామివారి సన్నిధికి చేరుకున్నా కూడా లౌకిక విషయాలని తర్కించే భక్తులు ప్రతిరోజు స్వామివారు 3 రూపాల్లో దర్శనమిస్తారనే విషయాన్ని గుర్తించలేకపోతున్నారు.